హాయ్ అండి, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ చేసుకుందామండి. నేను చికెన్ తీసుకున్నానండి, 3/4 కిలో ఉంటుందండి. 4 పచ్చిమిరకాయలు, 3 టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 3 ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసుకున్నానండి. స్టవ్ వెలిగించుకుందామండి. ఆయిల్ వేసుకుందామండి. 5 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఉల్లిపాయలు పేస్ట్ వేసుకుందామండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్నాం కదండి, ఒకసారి మూత వేసుకుందామండి. పచ్చివాసన పోయేదాకానే మూత తీసి చూసుకుందామండి. ఉల్లిపాయలు వేగిపోయండి. ఒక టమాటా పేస్ట్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. టమాటా పేస్ట్ వేసుకొని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. ఉల్లిపాయ టమాటా మగ్గుతుంది కదండి, నూనె కూడా పైకి చేరింది కదండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాము. చికెన్ వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకుందాం. కొద్దిగా పసుపండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, స్పూన్నర వేసుకున్నానండి. ఒకసారి కలుపుకున్నామండి. బాగా కలుపుకున్నాం కదండి, మూత వేసుకుందామండి. మూత తీసి చూసుకుందామండి. చికెన్ బాగా మగ్గింది కదండి. ఇందులో కారం వేసుకుందామండి. నేను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. ఒకసారి కలుపుకున్నాను. బాగా కలుపుకున్నాం కదండి, ఒకసారి మూత వేసుకుందామండి. పచ్చివాసన పోయేదాకా కారం. ఇప్పుడు మూత తీసుకుందామండి. వాటర్ వేసుకుందామండి. ఇందాక ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాను కదండి, ఆ వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకున్నామండి. ఇంకా ఇందులో వాటర్ పడుతుందండి. మూత వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకున్నాను కదండి, మూత వేసుకుంటున్నానండి. మూత తీసుకుందామండి. దగ్గర పడ్డది కదండి, మసాలా వేసుకుందాం. స్పూన్నర వేసుకున్నానండి మసాలా. ఒకసారి కలుపుకుందామండి. మూత పెట్టుకుందామండి. కూర అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందండి, ఒకసారి కలుపుకుందాం. కూర అయితే అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకుందామండి. స్టవ్ కట్టేసుకుందామండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.